వీడియోలు చేద్దాం ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి. లేకపోతే ఏం చేస్తాం? ఏంటి గోలా బషబాయ్ కట్టండి, ఎంత చెప్పినా రావట్లేదు, సరిగ్గా కట్టండి. ఏంది వీళ్ళు ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు? అరే ఏదో బ్యానర్ కడుతున్నారు, ఎవడన్నా పోయాడా ఏంటి? పద ఇల్లు చూద్దాం. పదా ప్రతివాడు చెప్పేవాడే వచ్చి కట్టండి, మీరు కట్టండి. పనులు చేస్తేనే పనులు అవుతాయి. ఈ సినిమాలోనూ చెప్పి ఇక్కడ చెప్పి అబ్బా, అందుకే మీరు చేయండి, రండి మీరు కట్టండి, రండి కట్టండి. ఎవర్రా మీరంతా? ఏంటి మీ హడావుడి? బ్యానర్ ఏంట్రా? నిధి ద గోల్డ్, నిధి ద గోల్డ్ సినిమా. సినిమానా? ఏ ఊరు నుంచి వచ్చారా? హాలీవుడ్ బాలీవుడ్? హాలీవుడ్ బాలీవుడ్ మించిన హుడ్. ఏం గుడ్ ఎల్లగీళ్ళు ఓవర్ యాక్టింగ్ బాగానే చేస్తున్నారా? ఫేమస్ అన్న. ఇప్పుడు చూడదు మమ్మల్ని యూట్యూబ్ లో. యూట్యూబ్ లో ఇప్పుడు చూడలేదా? మమ్మల్ని మించిన ఫేమస్ ఎక్కడ ఉన్నారా? చెప్పండి మాస్టారు. ఫేమస్ అనే పదం మా నుంచి వచ్చిందన్నా. అమ్మా అమ్మా మామూలుగా వేయట్లేదు మన వాళ్ళు. ఆగండి, మీ అందరినీ కొన్ని క్వశ్చన్లు అడుగుతా, సమాధానం చెప్పండి తిన్నంగా, అప్పుడు ఒప్పుకుంటారా మీరు యూట్యూబర్లని? చిన్నప్పుడు స్కూల్లో టాపర్ అన్నా, ఏ క్వశ్చన్ అయినా వేసుకో. ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పండి. మాలాంటి క్రియేటర్స్ ని ఇలా డిస్కరేజ్ చేయటం పద్ధతి కాదండి. ఆర్టిస్టులు ఎంకరేజ్ చేయండి. కరెక్ట్ గా చెప్పాము. ఆర్టిస్టులు అవమానిస్తున్నారు. అబ్బో, వీళ్ళందరూ ఆర్టిస్టులు అంటారా? వీళ్ళందరూ మనం అవమానించామంట. అంత పనితనం ఏం చూపించారు? అరే మీ అందరిలో డైరెక్టర్ ఎవడరా? ఇట్స్ మీ, అంతా నాదే, కింద నుంచి పైదాకా. నీకు అదే వినపడిందా? ఏంటి కింద నుంచి పైదాకా నీదేనా? అదేంట్రా మనందరం కూడా అన్నారా? అది కూడా నాది కూడా. మీ అందరిది ఉందిరా. అరే నీకు మళ్ళీ అదే వినపడింది కదా? ఈసారి ఒక్కడు కాదంట, అందరిదే అంట. రే ఇంతకీ మీలో ఎవరిదిరా? మాది కాదు సార్, నిధి. నిధి నీ దిక్కు వచ్చింది అంటాలరా ఇవి. ఇంతకీ దీని డీటెయిల్స్ ఎవరు చెప్తారు? ఓ అదే నేను చెప్తా నేను పట్టుకుంటా బాబు, సినిమాలు కూడా ఆగట్లేదు. అయ్యో అదేంటయ్యా చెప్తానన్న ఆపేస్తున్నారు. ఆశ దోశ అప్పడం వడ అన్ని ఇప్పుడు చెప్పేస్తే ఎలా? మీ అందరి కోసం జూన్ 15న ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాం. చూడాలి, అందరు చూడండి. మొత్తం మూవీ చూడాలనుకుంటే జూలై 6వ తారీఖు ఉదయం 8 గంటల 1 నిమిషానికి రిలీజ్ చేస్తున్నాం. అలాగే మీరు ముందుగానే ఆవేశపడి టిఫిన్ చేస్తారేమో, చేయమాకండి. ఎందుకంటే మా మూవీ రిలీజ్ అయిన తర్వాత పొట్ట చెక్కలైపోతుంది కడుపు నవ్వుకోవడానికి. మళ్ళీ తర్వాత మీకు కడుపులు నింపి వస్తే నా బాధ్యత కాదు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చాలామంది కష్టపడి సినీ ఫీల్డ్లోకో సీరియల్స్కో వెళ్ళాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ మా వాళ్ళు మాత్రం యూట్యూబ్లోనే మీ అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం ఒక మంచి షార్ట్ ఫిల్మ్ అయితే తీశారు. పేరైతే చూస్తున్నారుగా, నీది. రే తప్పుగా అనుకుంటారా, నీది కాదు, నిధి ది గోల్డ్. ఓ నీది నాది కాదు. నేను ట్రైలర్ అయితే చూశాను, చాలా అద్భుతంగా చేశారు. సో వీళ్ళందరూ మీరు కూడా ఆశీర్వదించాలి. ఇలాంటి మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ ఇంకా గొప్పవి తీస్తారు. మీరందరూ సపోర్ట్ చేయాలి వీళ్ళకి. ఆల్ ద బెస్ట్ ఫర్ నిధి టీమ్. నిజంగా వాళ్ళ కష్టం చూసినప్పుడు అర్థమవుతుంది, ప్రతి ఒక్కళ్ళు ఎంత డెడికేషన్తో చేశారో నాకు అర్థమైంది. ఆల్ ది బెస్ట్. ఇటువంటి మంచి మంచి వీడియోస్ మరిన్ని తీయాలని, మరింత మందికి చేరువవ్వాలని, మీకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. షార్ట్ ఫిల్మ్సే కాదు, మూవీస్ కూడా తీయాలని మా వైపు నుంచి అయితే మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి, మా సపోర్ట్ ఉంటుంది. మీరు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే టాలెంట్ని మర్చిపోకూడదు, మరుగున పడకూడదు. మీరందరూ అండగా ఉంటారని కోరుకుంటున్నాను. హాయ్ అండి, అందరికీ ఏదో ఒక ఫ్యాషన్ ఉంటుంది. మాకు ఈ యొక్క సినిమా ఫ్యాషన్ అనేసరికి ఎంతగా ఉంటుందంటే చెప్పలేదన్నమాట. అలా అది ఇప్పుడు సినిమా తీసేదాకా వచ్చింది షార్ట్ ఫిల్ము. అలాగే మీరు అనుకుంటారు వీళ్ళు ఏమన్నా పనులు మానేసేమన్నా ఇది అనుకుంటున్నారు. కాదండి, మా పనులు మేము చేసుకుంటే ఆ ఉన్న కొద్ది ఖాళీ సమయంలోనే ఈ మూవీ తీయడం జరిగింది. మీ అందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని, సినిమా కూడా చూడాలి తప్ప, ఎందుకంటే మీ సినిమా కూడా చాలా బాగా వచ్చింది. మీరు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే సినిమాకి కూడా ఆ తప్పులు మేము జరగకుండానే చూసుకుంటాం. అలాగే ఇలాంటి సినిమాలు ఇంకా చాలా డిఫరెంట్ జానర్స్తో కూడా ఇంకా తీయాలి అనుకుంటున్నాం. మీ అందరి సపోర్ట్ చాలా అవసరమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.
మేము ఈ షార్ట్ ఫిల్మ్కి ఎంత కష్టపడ్డాము అనేది మాకు తెలుసండి. మా కష్టం వృధాగా పోకుండా మీ అందరూ ఆదరించి మమ్మల్ని మీ షేరుకు చేర్చుకుంటారని ఆశిస్తున్నాము. మేము ఎంత చేసినా మీకోసమే, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయటాకే చేస్తాం. ఒక పెద్ద సినిమాకి ఎంతైతే కష్టపడాలో దానికి రెండింతలు కష్టపడ్డాం దీనికి. అది ఏంటనేది మాకు తెలుసు. సో మీ చేతుల్లోనే ఉంది ఇంకా ఆదరిస్తాం అనేది. ఇంకా ఆదరిస్తారని కోరుకుంటున్నాము. మేము ఎన్ని బాధలు పడినా సరే మీ బాధలన్నీ మర్చిపోయి మీరు హ్యాపీగా నవ్వుకోవాలనేది మా కోరిక. మీ ఆస్తులు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మా సెలవు చేస్తాం. మా నిధి. ఈ షార్ట్ ఫిలిం ఏ ఛానల్లో రిలీజ్ అవుతుందనే కదా మీ ఆతృత. చూడండి, తేజశ్రీ లాసియా అఫీషియల్ అనే ఛానల్లో అఫీషియల్గా రిలీజ్ అవుతుంది. మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ టీమ్.